గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం 4 గంటలకి నాగార్జున సాగర్ ఒడ్డు మీద అంటే కృష్ణానది ఒడ్డు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యాగం నిర్వహించబోతున్నారు. మహావరుణ యాగం అంటే వరుణ దేవుడు, వర్షపు దేవుడికి సంబంధించి ఆయన కటాక్షాన్ని పొందడానికి స్వయంగా యాదగిరిగుట్ట పండితులు అక్కడ నరసింహస్వామిని నిరంతరం పూజ చేసి భక్తులకి దేవుని అర్చన చేసే పూజారులు పాల్గొని ఈ యాగం నిర్వహించబోతున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. జలవనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక 2 విషయాలు తప్పనిసరిగా మీ దృష్టిలో ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. 2 విషయాలు అన్నాను. ఒకటి, హరీష్ రావు గారు ఒక వారం కిందట వారు కర్ణాటక వెళ్ళారని, తమిళనాడు వెళ్ళారని, అక్కడ కొన్ని పూజలు చేశారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆరోపణ చేశారు. అద్దంకి దయాకర్ గారు, సామా రామ్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. అది గడిచిన వారం రోజులకి ముఖ్యమంత్రి గారు వరుణ యాగం చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఒక సంబంధం ఉంది, అందుకే మీతో మాట్లాడాలనుకున్నాను. హరీష్ రావు గారు తెలంగాణ సమాజంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనుకుంటాను బీఆర్ఎస్ పార్టీకి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజల్ని చైతన్యం చేసి తనదైన పద్ధతిలో ఆ పోరాటాన్ని ముందుకు నడిపించడానికి విశేష కృషి చేశారు. అంత మాత్రమే కాకుండా ట్రబుల్ షూటర్ అనే ఒక బిరుదు కూడా ఉంది ఆయనకి. దానితో పాటు ఎక్కువ మంది ప్రజా ఆదరణ పొందినటువంటి నాయకుడు, మాస్ లీడర్గా బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైనా పేరుందా అంటే హరీష్ రావు గారికే పేరు. సహజంగా తెలంగాణ రాజకీయంలో ఆయన చేసే ఏ కార్యకలాపమైనా ప్రధాన వార్తగా మిగులుతుంది. నిరంతరం సిద్దిపేటను ఆనుకొని సిద్దిపేట ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని పరిష్కరిస్తాడని హరీష్ రావు గారికి పేరుంది. ఇటు మేధావులతో, ఉద్యోగులతో, రాజకీయ నాయకులతో, వివిధ ప్రజా సమూహాలతో మంచి సంబంధాలని నేర్పుతూ ఉంటారు. కవులు, కళాకారులు, రచయితలు అందరితో స్నేహభావంగా ఉంటారు. హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం రైజ్ కావడానికి 2009 నవంబర్లో సిద్దిపేట వేదికగా జరిగిన ఉద్యోగుల సభ ఆ నిర్వహణ మొత్తం వారే చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారి అరెస్టు, ఖమ్మం తీసుకెళ్లటం, వారు నిరాహార దీక్ష తీసుకోవటం, ఈ క్రమం అంతా మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఇంత ప్రముఖ పాత్ర వహించిన హరీష్ రావు గారు రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహించారు మంత్రిగా. ఇప్పుడు ఆయన తెలంగాణలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, తెలంగాణలో కరువు రావాలని, రైతులు పశువులు నష్టపోవాలని క్షుద్ర పూజలు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులో తిరుచిరాపల్లి, ఈ 2 ప్రాంతాలకు వెళ్ళి 2-3 సందర్భాల్లో అక్కడ సందర్శించి పూజలు చేశారని. ఇది అలా ఉండగా నిజంగా హరీష్ రావు గారు ఇలాంటి పూజలు చేస్తారా? ఒకవేళ సాధారణంగా ఎవరికైనా వారి వారి మత విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మోడీ గారికి ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది, కేసీఆర్ గారికి ఉంటుంది, హరీష్ రావు గారికి ఉంటుంది. కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు. మతపరమైన విశ్వాసం, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళటం, పూజలు చేయటం. కానీ మొత్తం తెలంగాణ ప్రజలే నష్టపోవాలని, రైతులు నష్టపోవాలని, పశువులు నష్టపోవాలని, మొత్తం కరువు రావాలని పూజలు చేసే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న. సరే, రాజకీయ ఆరోపణలు ఉంటాయి గనక ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, దాన్ని అట్లా పక్కన పెడతాం. సరిగ్గా ఈ నేపథ్యం నుంచి ఈరోజు కృష్ణానది ఒడ్డున నాగార్జున సాగర్ దగ్గర రేవంత్ రెడ్డి గారు ఏ యాగం చేయబోతున్నారు? మహావరుణ యాగం చేయబోతున్నారు. సమృద్ధిగా వర్షాలు రావాలని, జలాశయాలన్నీ నిండు కుండలాగా ఉండాలని, రైతులు పంటలు బాగా పండాలని, తెలంగాణ సమృద్ధిగా ఉండాలని హరీష్ రావు గారు చేసిందని చెప్పబడుతున్న దానికి పూర్తిగా భిన్నంగా ఇది జరుగుతుంది. ఈ 2 సందర్భాల్లో నేను తెలంగాణ సమాజంతో మాట్లాడాలనుకున్న విషయం ఏమిటంటే, ఏఐ వచ్చిన ఈ రోజుల్లో, హైటెక్ కాలంగా చెప్పబడుతున్న సందర్భంలో, ప్రపంచమంతా ఒక్క సెల్ ఫోన్తో కనెక్షన్లోకి పోతున్న కాలంలో, మనిషిలో ఉండే ప్రతి రోగాన్ని కనిపెట్టి ఆ రోగానికి వైద్యం చేయగలిగిన టెక్నాలజీ, మెడిసిన్ అభివృద్ధి అయిన సందర్భంలో ఈ యాగాల చర్చ ఎందుకు వచ్చింది అనేది మనం మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు సమాజం గురించి తెలిసిన వాళ్ళు, ప్రపంచం గురించి తెలిసిన వాళ్ళు, చదువుకున్నవారు, మంచి చెడు సందర్భం తెలిసిన వారు, కొన్ని సందర్భాల్లో అతి మత విశ్వాసాలకు సంబంధించి, ఉన్మాదానికి సంబంధించి, ఇది ప్రజలకు నష్టం చేస్తుంది, ఉన్మాదపు ఆలోచనలు, అతి మత విశ్వాసాలు, దానితో పాటు సమాజానికి పట్టిన కొన్ని జాడ్యాలు ఉంటాయి. అలాంటి జాడ్యాల మీద చాలా సీరియస్గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు స్పష్టమైన అవగాహన ఉన్న నాయకులు.
ఇలాంటి నాయకులు ఒక సందర్భాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ యాగాల చుట్టూ తెలంగాణ సమాజపు ఆలోచనను కేంద్రీకరించటం అనేది ఏ సంకేతం ఇస్తుంది అనే ప్రశ్న మన ముందుకు వస్తుంది. సహజంగా రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రజలలో పాలకులు, ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి, శాస్త్రీయ ఆలోచనను అభివృద్ధి చేయాలి అని చెప్తుంది భారత రాజ్యాంగం. మరి శాస్త్రీయ ఆలోచనలు అభివృద్ధి చేయాలని భారత రాజ్యాంగం చెప్తుంటే మనిషి ఆలోచన క్రమం కూడా అభివృద్ధికరంగా ఉండాలి అని ప్రకృతి చెప్తూ ఉంటే ఈ యాగాలనేవి సమాజాన్ని అభివృద్ధి క్రమంలో తీసుకెళ్తున్నాయా, శాస్త్రీయ భావాల వైపు తీసుకెళ్తున్నాయా అని చూస్తే మనకు అర్థమవుతుంది. యాగాలు చేస్తే వర్షం వస్తుందా, క్షుద్ర పూజలు చేస్తే వర్షం ఆగిపోతుందా? ఒకవేళ క్షుద్ర పూజలతో ఏదైనా సాధించవచ్చు అనుకుంటే క్షుద్ర పూజలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని దించవచ్చు. ఎవరైతే పూజలు చేశారో వాళ్ళు ముఖ్యమంత్రులు కావచ్చు. దేశంలో మోడీ చాలా బలవంతుడైనటువంటి ప్రధానమంత్రి అనుకుంటున్నారు కదా ప్రతిపక్షాలన్నిటిని కట్టగట్టి తన చేతుల్లో పెట్టుకొని నడిపిస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఏముంది, ఒక 10 మంది క్షుద్ర పూజారులను పిలిచి, మంత్రగాలను పిలిచి తంత్ర విద్యతో మోడీ గారిని మాయ చేసి బుట్టలు వేసి ఆయన పదవి దింపి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు, ఎవరైనా ప్రధానమంత్రులు కావచ్చు. ఇలా సాధ్యమవుతుందా? ఎందుకు ఇలాంటి విషయాలను ముందుకు తీసుకొస్తున్నారు? ఎప్పుడో 11వ శతాబ్దంలో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన నన్నయ్య గారు నుతజల పూరితంబులకు నూతులు నూరీటి కంటే ఒక బావి మేలు, బావులు నూరీటి కంటే ఒక సత్క్రతువది మేలు అన్నాడు. సత్క్రతువు అనే ఒక మాట ప్రయోగించాడు ఆయన. బావులు, ఒక బావి, కుమారులు, 100 కుమారులు, ఒక క్రతువు, ఇలా ఒక క్రమంలో చెప్పాడు ఆయన. అన్నిటికి మించినది ఏమిటయ్యా అంటే సత్యవాక్యము మేలు చూడగా అన్నాడు ఆయన. చిట్ట చివరికి సత్యవాక్యమే ఎప్పటికైనా నిలబడుతుంది. సత్యము, శాస్త్రము, తర్కము, హేతుబద్ధత నిలబడుతుంది. అబద్ధం చెప్పడం ఎప్పుడైనా నిలబడదు అని ఆ పద్యంలో ప్రస్తావించాడు. 11వ శతాబ్దంలో ఉన్న నన్నయ్య క్రతువులు ఎందుకు చేస్తారు అంటే 2-3 కారణాలు ఉన్నాయి వాటికి. ఆ రోజుల్లో కూడా వర్షాలు సమృద్ధిగా కురవడానికి రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు. ఇది 11వ శతాబ్దం సంగతి. 2026లో కూడా ఒకరు క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు ఆగిపోతాయని, కరువు వస్తుందని, పశువులు ప్రజలు చనిపోతారని, మరొకరు వరుణ యాగం చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అనే ఈ సంకేతం పంపించటం ఈనాటి భారత సమాజానికి, ఈనాటి తెలంగాణ సమాజానికి ఇది సరైంది కాదేమో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలు, సమాజపు సమస్యలు అనేక మన చుట్టూ ముసిరి ఉన్న సందర్భంలో యాగాల చుట్టూ మన ఆలోచనని కేంద్రీకరింప చేయటం అనేది ఇది సరైంది కాదేమో ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. నిరుద్యోగం మీద చర్చ చేయండి, విద్యారంగం మీద చర్చ చేయండి, వైద్య రంగం మీద చర్చ చేయండి, తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చ చేయండి. ఇవాళ డీలిమిటేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో దక్షిణాది ప్రాంతానికి జరిగే నష్టం మీద చర్చ చేయండి. మహిళా బిల్లు ఎందుకు చట్టరూపం దాల్చటం లేదు, ఎందుకు వాయిదా పడుతూ వస్తూ ఉంది, దాని మీద చర్చ చేయండి. యువతరం అండ్రస్టో ఎందుకున్నారో చర్చ చేయండి. సమాజాన్ని మీ ఆలోచన వలన, ఎందుకంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు, హరీష్ రావు గారు అయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా ఉన్నత విద్యావంతులు, సాదాసీదా రాజకీయ నాయకులు కాదు, సమాజం మీద స్పష్టమైన దృక్కోణం ఉన్న నాయకులు. కనుక మీ చర్చల్లా సమాజాన్ని ఏమాత్రం ప్రగతిదాయకంగా మార్చడానికి ఉపయోగపడితే ఖచ్చితంగా చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. సమాజాన్ని, చరిత్రని, కాలాన్ని తిరోగమనం వైపు నడిపించడానికి కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు కూడా ఆ గోదాలోకి వెళ్ళొద్దని మీకు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయమని పేరున కోరుతున్నాను.